గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. మన గురు బ్రహ్మ ఛానల్లో కొన్ని నెలల క్రితం శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో ఒక చిన్న వీడియో చేశానండి. అయితే నేను కమెంట్ సెక్షన్ చూడగా మన గురు బ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు ఆడవారికి మగవారికి సపరేట్గా వీడియోస్ చేయమని కోరారు. కాబట్టి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క వివాహ జీవితం ఎలా ఉంటుంది, అనగా వారు వారి భర్తను ఎలా చూసుకుంటారు, ఎలాంటి ప్రేమను కోరుకుంటారు, వారి సంతాన విషయంలో ఎలా ఉంటారు అని చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ శ్రవణ నక్షత్రం అనేది మకర రాశికి చెందినది. ఈ శ్రవణ నక్షత్రంలో ఏ చరణంలో జన్మించినా, అనగా ఏ పాదంలో జన్మించినా వారందరూ కూడా మకర రాశికే చెందుతారు. ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అధిదేవత మహావిష్ణువు, గణము దేవగణము. ఈ శ్రవణ నక్షత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రమే ఈ శ్రవణ నక్షత్రము. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అంటే డబ్బు పరంగా కాదు, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొందుతారు, మంచి పేరును తెచ్చుకుంటారు. డబ్బును సంపాదించటం కోసం కాస్త అధికమైన శ్రమ చేయవలసి వస్తుందేమో కానీ చాలా నిజాయితీగా సంపాదించే మనుషులు. కేవలం స్త్రీలు మాత్రమే కాదండి, ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు కూడా చాలా నిజాయితీగా ఉంటారు. అయితే వీరికి కోపం వచ్చిందనుకోండి, ఎదుటివారిని ఏదో ఒకటి చెయ్యాలి అని కంకణం కట్టుకుంటారు. కాబట్టి వీరి తప్పేమీ లేకుండా శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీల జోలికి మాత్రం ఎప్పుడూ కూడా పోకూడదు. ఒకవేళ వారికి కోపం వస్తే అది కట్టెలు తెంచుకుంటుంది అని చెప్పవచ్చు. వీరిని బాధ పెట్టిన వారిని మాత్రం అంత సామాన్యంగా వదిలే మనుషులు కాదు. ఆ బాధ పెట్టిన వారు జీవిత భాగస్వామి అయినా సరే, వారి కుటుంబ సభ్యులైనా సరే, వీరి కోపాన్ని తట్టుకోవటం మాత్రం చాలా కష్టం. అయితే ఎంత కోపాన్ని అయితే చూపిస్తారో అంత ప్రేమను కూడా చూపిస్తారు. ఇక్కడ రీజన్ ఏంటంటే, శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు మనస్కారకుడు. కాబట్టి వీరి మనసు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో ఎవరికీ కూడా తెలియదు. ఉదాహరణకు ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి ఇప్పుడు ఒక మాట చెప్పారనుకోండి, ఆనందంగా భావించారనుకోండి, ఇంకో గంట తర్వాత వెళ్ళి అదే మాట చెప్తే అప్పుడు ఆ విషయం గురించి కోపం తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే వారి రెస్పాన్స్ అనేది వారి మూడ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే, శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీల ప్రవర్తన అనేది ఒకటి వారి మూడ్ పైన ఆధారపడి ఉంటే, రెండవది ఎదుట వ్యక్తి యొక్క ప్రవర్తన పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎందువలన అంటే, ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎవరు ఎలాంటి వారు అని చాలా ఈజీగా పసిగట్టగలుగుతారండి. తద్వారా ఎదుటవారు ఎలాంటి వారో దాన్ని బట్టే వారితో వీరి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఎదుటివారు మంచివారు అనుకోండి, వీరు కూడా మంచిగానే ఉంటారు. లేదా ఎదుటివారు వీరితో కోపంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, అంతకంటే చిరాకుగా మాట్లాడతారు వీరు. అంటే మనతో శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క ప్రవర్తన అనేది 50% మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటే, 50% ప్రస్తుతం వారు ఉన్న మూడ్ బట్టి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఒకే విధంగా మాత్రం ప్రవర్తించరండి. ఈ శ్రవణ నక్షత్ర గణము చూసుకున్నట్లయితే దేవగణము. రాస్యాధిపతి శని భగవానుడు, అంటే మకర రాశికి అధిపతి శని భగవానుడు. జంతువు వానరం, అంటే కోతి. కోతి చేష్టలు అంటూ ఉంటారు కదా, అటువంటి చేష్టలు కూడా ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలలో మనం చూడవచ్చు.
వీరు మామూలుగా ఉన్నారనుకోండి, చాలా సరదాగా ఉంటారు. ఒక గంట సేపు ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలతో కనుక మీరు టైం స్పెండ్ చేశారనుకోండి, ఆ గంటలో 2 సార్లైనా సరే నవ్వుతారు. అంత బాగా హాస్యాన్ని పండిస్తారు. ఒక రకంగా ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క మాట తీరు కూడా చాలా బాగుంటుంది. ఒక రకంగా ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క మాట తీరు కూడా చాలా బాగుంటుందండి. చాలా సరదాగా మాట్లాడతారు. అబ్బా, వీరెంత మంచివారో, ఎంత సరదాగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. కానీ కోపం వచ్చిందనుకోండి, అంతకంటే కఠినంగా మాట్లాడతారు. మనిషిలో 2 యాంగిల్స్ ఉంటాయి అంటారు కదా, వీరిలో ఒక యాంగిల్ ఏమో చాలా సరదాగా, జోవియల్గా, ఎదుటివారిని నవ్వించేవారిలాగా, ఎదుటివారిని ఎంటర్టైన్ చేసేవారిలాగా ఉంటారు కొన్నిసార్లేమో వీరిని పొగిడినా సరే తిడతారు. అంటే పూర్తిగా వారి మూడ్ పైనే ఆధారపడి ఉంటుంది. చంద్రుడు ఇక్కడ ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ పైకి చూడటానికి మాత్రం ఒక చంద్రబింబంలాగా వారి మనసు, వారి ముఖం ఉంటుంది. చంద్రబింబాన్ని చూస్తే ఎంత ప్రశాంతత అయితే కలుగుతుందో, వీరు మామూలుగా ఉన్నప్పుడు, మంచి మూడ్లో ఉన్నప్పుడు వీరు ముఖం చూసినా సరే అలానే ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీల ముఖం కూడా గుండ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు నేను జోవియల్గా ఉంటారు అని చెప్పాను కదా, అలా అని ఎక్కువగా మాట్లాడతారని మాత్రం కాదండి. ఈ శ్రవణ నక్షత్ర జాతకులను మితభాషులు అనవచ్చు. అంటే చాలా మితంగా, కొద్దిగా మాత్రమే మాట్లాడతారు, చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ గంటలో ఒక్క మాటే మాట్లాడినా ఆ మాటలో మాత్రం చాలా అర్థం దాగి ఉంటుంది. వీరి మాట తీరు కూడా సాధారణంగా కాకుండా స్పెషల్గా ఉంటుంది. ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం చంద్రమహాదశలో ప్రారంభమవుతుంది. ఇంకొకటి, ఈ నక్షత్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా సరే అసలు దోషమే లేదు. 1, 2, 3, 4 ఈ 4 పాదాలలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే ఎటువంటి దోష పరిహారాలు చేయించవలసిన అవసరమే లేదు. ఇక వివాహ విషయానికి వస్తే, శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ప్రేమ విషయంలో మాత్రం చాలా నిజాయితీగా ఉంటారండి. జీవితంలో మిగిలిన అంశాలతో పాటు, అంటే ఆస్తి, అంతస్తు, ధనం, మిగిలిన విషయాలన్నిటితో పాటు ప్రేమ కూడా అత్యంత ముఖ్యమైనదిగా నమ్ముతారు. ప్రేమ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. వారి జీవితంలోకి రావాల్సిన వ్యక్తి ఎలా ఉండాలో ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు. అలాగే వీరు ఎవరినైతే ఇష్టపడతారో అది ప్రేమ అవ్వవచ్చు, లేదా వైవాహిక జీవితంలో వారి భర్త అవ్వవచ్చు. ఒకవేళ వారి భర్తను లేదా ఇతర వారిని ప్రేమించినా సరే వారు ఇష్టపడ్డ వ్యక్తి అభిప్రాయాలను కూడా గౌరవిస్తారు. వీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారు మాత్రం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. ఆనందంగా ఉంచటానికి కూడా ప్రయత్నిస్తారు. వారి కోసం కొంత సమయాన్ని, డబ్బును కూడా వెచ్చిస్తారు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు వినోద కార్యక్రమాలు అన్నా, పార్టీలకు వెళ్ళటం అన్నా చాలా ఇష్టం అండి. వీరి నడవడిక, రూపం, వేషధారణ కూడా ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది. అయితే ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీల ప్రవర్తన కనుక మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే, సాధారణంగా ఈ నక్షత్ర జాతకులు మాత్రం అన్నింటా సమర్థులుగా ఉంటారు. ఒక పనిని ఎవరైనా చేస్తున్నట్లుగా వీరు చూశారనుకోండి, జస్ట్ అలా కళ్ళతో చూశారనుకోండి, మరోసారి అదే పనిని ఒంటరిగా చేయగలుగుతారు. ఇంతకుముందు జస్ట్ అలా చూశారు కదా, అది గుర్తుంచుకుని వారే స్వయంగా చేయగలుగుతారు. అంతటి సామర్థ్యం వీరిలో ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీల ముందు ఎవరినైనా పొగిడారనుకోండి, వీరికంటే ఎక్కువగా పొగిడితే వీరు అంత త్వరగా స్వీకరించలేకపోతారు. ఎవ్వరి ముందు కూడా వారిని వారు తక్కువ చేసుకుని చూడలేకపోతారు. మాట వరసకైనా సరే ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎవ్వరి ముందు కూడా తక్కువ చేసుకుని మాట్లాడలేకపోతారు.
అది కొంతమంది గర్వంలాగా ఫీల్ అవుతారు, కానీ నిజానికి వారి మీద వారికి నమ్మకం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువతో పాటు ఆత్మ నమ్మకం కూడా ఎక్కువగానే ఉంటుంది. నిజానికి సమర్థులేనండి వీరు. పుట్టుకతోనే అనేక సామర్థ్యాలతో జన్మిస్తారు. డబ్బు సంపాదించాలి అని తహతహలాడతారు, కానీ డబ్బు కన్నా కూడా జీవితంలో ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతారు. ఉన్నత స్థాయిలో ఉండటానికి, ఆనందంగా బ్రతకటానికి, వారు ఆనందంగా ఉండటంతో పాటు వారి ప్రియమైన వారిని కూడా ఆనందంగా ఉంచటానికే అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. దాని కారణంగా వీరు ఎవరైతే నా వారు అనుకుంటారో వారికి ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీల పైన ఎక్కువగా గౌరవం ఉంటుంది. ఎందుకంటే అంత చక్కగా చూసుకుంటారు వారిని. ఒక రకంగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలతో ప్రేమించబడటం ఒక వరంగా భావించవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు తెలివైన అమ్మాయి అవ్వటం, ఎదుటివారి మనసును బాగా అర్థం చేసుకునే స్వభావం కలవారు అవటం వల్ల వీరి కుటుంబ జీవితం దాదాపు బాగుంటుందండి. ఒక 80% బాగుంటుంది అని చెప్పవచ్చు. 20% ఎందుకు వదిలేశారు అనుకోవచ్చు. ఆ 20% ఎందుకు బాగోదు అంటే కేవలం స్వయంకృత అపరాధాల వల్లే. అనగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎంత ప్రేమనైతే వారి ప్రియమైన వారిపైన చూపిస్తారో, కోపం వచ్చినప్పుడు కూడా వారి ప్రియమైన వారిపైనే ఎక్కువగా కోపాన్ని చూపిస్తారు. సాధారణంగా మనుషులు ఎలా ఉంటారు, ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, ఎంత కోపం వచ్చినా సరే వారు ఎవరినైతే ఇష్టపడతారో వారిపైన చూపించకుండా వేరే వారిపైన చూపిస్తారు. కానీ ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలతో వచ్చిన బాధ ఏంటంటే ఎక్కువ ప్రేమ వచ్చినా వారి ప్రియమైన వారిపైన చూపిస్తారు, ఎక్కువ కోపం వచ్చినా సరే వారి ప్రియమైన వారిపైన చూపిస్తారు, ఏది వచ్చినా వారిపైనే తీర్చుకుంటారు. కానీ వీరి మనసు మాత్రం చాలా మంచిదండి. కానీ మొరటోళ్ళు కూడా. నేను అనుకున్నదే నెగ్గాలి అనుకుంటారు, నా మాటే నెగ్గాలి అనుకుంటారు, నా మాటే ఇతరులు వినాలే తప్ప వారి మాటలను నేను వినను అనుకుంటారు. అలాగే వీరితో ఏమైనా పని చేయించుకోవాలనుకోండి, నువ్వు ఇది చెయ్యంటే అస్సలు చెయ్యరు. ఒక రకంగా ఎదురు తిరుగుతారు కూడా. అంటే ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారితో పని చేయించుకోవాలి అన్నా అమ్మా బాబు అని చేయించుకోవాలి. ఒక పక్క పొగిడినా ఇష్టపడరు. ఎవరైనా వచ్చి వీరిని పొగిడారనుకోండి, వీరు నా నుంచి ఏదో ఆశిస్తున్నారు అని వీరి మనసులో భావిస్తారు. లేదా వీరి దగ్గరికి వచ్చి నువ్వు ఈ పని చేయి అని డిమాండ్ చేశారనుకోండి, వారు ఎంత పై స్థాయి వారైనా సరే లేదా వీరి పై అధికారులైనా సరే అస్సలు అంగీకరించలేకపోతారు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎదుటివారు ఎంత స్థాయి వారైనా సరే నేనే గొప్ప అనుకుంటారు. అలాని గర్వం చూపిస్తారని కాదండి, వారికి ఆత్మాభిమానం, ఆత్మ నమ్మకం చాలా ఎక్కువ. ఎదుటివారు ఎంత వారైనా సరే వారి ముందు తగ్గి ఉండలేకపోతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది విపరీతంగా ఉంటుంది వీరికి. అలా ఉండటం మంచిదే, కానీ జీవితంలో ఆ 20% ఇందాక చెప్పాను కదా, ఆ 20% గొడవలు వీరి స్వయంకృత అపరాధాల వల్లే, వీరికున్న ఓవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వల్లే వస్తాయి. ఎవరైనా వేరే మూడ్లో ఉండి ఏదైనా సందర్భంలో వీరితో కొంచెం చిరాకుగా మాట్లాడారనుకోండి, అంటే కొంచెం కోపంగా కానీ వీరిని తక్కువ చేసినట్లుగా మాట్లాడారనుకోండి, ఇక జీవితంలో వారికి వీరికి మధ్య ఉన్న కనెక్షన్ అట్లా కట్ చేసేస్తారంతే. అస్సలు ఎవ్వరి చేత కూడా మాట అనేది పడరు. ఇవన్నీ విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది, వీరికి కాస్త పొగరేమో అనిపిస్తుంది. కానీ నిజానికి సెల్ఫ్ రెస్పెక్టే కాస్త ఎక్కువగా ఉంటుంది, ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అదే ఎదుటివారికి గర్వంలాగా కనిపిస్తుంది. అంతెందుకు, వేరే వారే కాదు, వీరితో ఉన్న కుటుంబ సభ్యులే వీరికి కాస్త గర్వం ఎక్కువ అని వారి మనసులో భావిస్తారు. కానీ ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చదువులో బాగా రాణించినా రాణించకపోయినా సరే కుటుంబాన్ని మాత్రం చాలా చక్కగా చూసుకుంటారు. ఏ సమస్య వచ్చినా సరే ఎలా నడపాలో, ఎలా ఆ సమస్యను అధిగమించాలో వీరికి బాగా తెలుసు. ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. నిరంతరం దానికోసమే కష్టపడతారు. కానీ ఎన్ని చెప్పినా సరే శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మాత్రం కష్టజీవులండి.
కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క కోపం వల్ల, కొద్దిపాటి ఆవేశ స్వభావం వల్ల ఎదుటవారు వీరి సామర్థ్యాన్ని, వీరి తెలివితేటలను, వీరి పనిని గుర్తించరు. ఎవరు చూసినా వీరి కోపం గురించి, వీరి పట్టుదల గురించే మాట్లాడతారు తప్ప వీరికి ఉన్న తెలివితేటల గురించి, సామర్థ్యం గురించి మాత్రం చాలా తక్కువ మంది మాట్లాడతారు. కానీ నిజానికి మాత్రం శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మగవారి సపోర్ట్ లేకపోయినా సరే చాలా బాగా జీవితాన్ని గడపగలుగుతారు. అంటే అంతటి సామర్థ్యం ఉంటుంది వీరికి. ఒక మగవారికి ఎంతైతే ధైర్యం ఉంటుందో శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు కూడా అంతే ధైర్యం ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు వారి భర్త అంటే ప్రేమ చాలా ఎక్కువ. అలాగే విలాసవంతమైన జీవితం అన్నా కూడా వీరు చాలా బాగా ఇష్టపడతారు. ఒక రకంగా కలలు కంటూ ఉంటారు. ఖరీదైన దుస్తులను వేసుకోవటం, ఖరీదైన ఆభరణాలను ధరించటం అన్నా, అందమైన ఇల్లు ఉండాలి అని కలలు కంటూ ఉంటారు. జీవితంలో మంచి కుటుంబంతో పాటు విలాసాలకు తగిన డబ్బు ఉండాలి అని కోరుకుంటారు. ఒకవేళ వారి జీవితంలో ఏదైనా సందర్భంలో వీరి అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దానికి చాలా వరకు సామరస్యపూర్వక పరిష్కారం కోసమే ప్రయత్నిస్తారు. ఎప్పుడూ కూడా జీవితంలో ప్రశాంతత కోసం కోరుకుంటారు. కానీ ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు ప్రశాంతత కోరుకుంటారు అంటే ఎదుటివారు గొడవకు వచ్చారనుకోండి, నాకు ప్రశాంత వాతావరణం కావాలి కదా, నేనే తగ్గి ఉంటాను అన్న టైప్ మాత్రం కాదు. ఎదుటివారు గొడవ పడాలి అని నిర్ణయించుకుంటే అంతకంటే ఎక్కువగానే ఎగురుతారు. కానీ సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. వీరి జోలికి రానంత వరకు ఎవ్వరిని ఏమీ అనరు. కానీ వీరికి ఎప్పుడైతే కోపం వస్తుందో ఎదుటివారికి కాస్త చికాకుగానే అనిపిస్తుందండి. ఈ వీడియో చూస్తున్న శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు దీనిని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా సరే మీకు కోపం వచ్చినప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల ఎదుటివారు ఎక్కువగా బాధపడతారు. కానీ కోపం చూపించేది మీరే, ప్రేమను చూపించేది కూడా మీరే. ఒక రకంగా శ్రవణ నక్షత్ర స్త్రీలను బోలా మనుషులు అనవచ్చు. వారి ఎమోషన్స్ ఏవి కూడా లోపల దాచుకోలేకపోతారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఉండే ఇంకొక విచిత్రమైన లక్షణం ఏంటంటే సాధారణంగా స్త్రీలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. అంటే మగవారితో పోల్చుకున్నట్లయితే వారి ఎమోషన్స్ని బయటికి చూపిస్తారు. అయితే ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అందరి ముందు కన్నీళ్లు పెట్టుకోవటం అంటే పెద్దగా నచ్చదు. వారికి ఎంత బాధ ఉన్నా సరే 10 మంది చుట్టూ ఉన్నప్పుడు చాలా వరకు కన్నీరు రాల్చకుండా జాగ్రత్త పడతారు. ఎందుకో వీరికి అలా ఇష్టం ఉండదు. ఎవరైనా వీరిపైన సింపతిని చూపించినా సరే వీరికి నచ్చదు. ఏదైనా బాధ ఉంటే ఒంటరిగా ఏడుస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా సరే నలుగురితో పంచుకుని ఏడవకుండా ఒక్కరే ఆలోచించి ఒక్కరే పరిష్కార మార్గాలను వెతికి ఒకవేళ బాధ ఉన్నట్లయితే ఒంటరిగా రూమ్లో కూర్చుని ఏడుస్తారు. అంటే అన్ని సందర్భాలలో ఇలా జరుగుతుందని నేను చెప్పలేను, కానీ చాలా వరకు ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారికి 10 మందిలో ఉన్నప్పుడు ఏడవటం అంటే ఇష్టం ఉండదు. ఆ స్వభావం వల్లే కొంతమందికి ఓహో వీరిది కఠిన హృదయం కాబోలు, అందుకే కన్నీరు రాల్చట్లేదు అని అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కానీ లేదా శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మీ కుటుంబ సభ్యులు అయినట్లయితే, మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ పాయింట్ నిజమో కాదో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.